అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా ఒక వస్తువు మనం కొనాలనుకున్నప్పుడు అది మంచిదో కాదో అనే డౌట్తో మనం ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు, మనకంటే ముందే ఎవరైనా వస్తువు కొంటే కనుక వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం కదా. ఏమంటారు, ఇది బాగుందా బాగోలేదా, మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అని అడుగుతుంటాం కదా. అదే ఆన్లైన్ సైట్స్లో అయితే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో అయితే 5 స్టార్ రేటింగ్స్ ఉందా లేదా అని చూస్తాం. మనకంటే ముందు కొన్న వాళ్ళు ఎక్కువ మంది 5 స్టార్ రేటింగ్స్ ఇస్తే అబ్బా ఇది చాలా మంచి వస్తువు అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తాం కదండి. కింద కామెంట్స్ చదివినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే, పాజిటివ్ రివ్యూస్ ఇస్తే కనుక ఇంకేముంది, ఆ 5 స్టార్ రేటింగ్స్ చూసి కింద ఉన్న పాజిటివ్ కామెంట్స్, రివ్యూస్ చూసి గుడ్డిగా కొనేస్తాం. చాలా సందర్భాలలో అలా గుడ్డిగా కొన్న వస్తువులు అస్సలు బాగోకపోవటం చూసి చాలా బాధపడ్డా. డబ్బులు వేస్ట్ అయ్యాయనే బాధ కంటే ఇంత చెత్త ప్రోడక్ట్ని ఇంతమంది ఎందుకు ఇష్టపడ్డారు, బాగుందని ఎందుకు ఇలా తప్పుడు సమాచారం ఇచ్చారని ఎన్నోసార్లు బాధపడ్డా. పోతే పోయిన డబ్బులు ఎంత జాగ్రత్తకున్నా కొన్నిసార్లు పోతానే ఉంటాయి. మనం ఎంత పొదుపు చేసినా, ఎంత కేర్ తీసుకున్నా పోయే డబ్బులు పోతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనుషుల మనస్తత్వం గురించి, బాగోలేని దాన్ని ఏమో బాగుంది అంటున్నారు, బాగున్న దాని గురించి ఏమో బాగోలేదని నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా అవసరమైన ఒక వస్తువు ప్రజలు ఏమో 2 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు ఆన్లైన్ సైట్స్లో. కామెంట్స్ చూస్తే అన్ని బ్యాడ్ కామెంట్స్, అస్సలు బాగోలేదు కొనొద్దని. కానీ ఇక అట్లాంటి ఒక టెక్నికల్ వస్తువు ఇంకెక్కడా దొరకట్లేదు, అది తప్ప వేరే దిక్కు లేదు. అత్యవసరమై నేను కొనాల్సి వచ్చిన కొన్ని సందర్భాల్లో అందరూ బాగోలేదన్నా కొన్నాను కదా ఎక్కువ ఖర్చు పెట్టి, తీరా కొన్నాక చూస్తే అది సూపర్గా పనిచేస్తుంది, చాలా బాగుంది. బాగున్న దాని గురించి ఏమో బాగోలేదని, నిజంగా బాగోలేని దాని గురించి ఏమో బాగుందని ఎలా రివ్యూలు ఇస్తున్నారు, బుర్రలేదా అని బాధపడ్డ సందర్భాలు బోల్డ్ అని. సరే, ఇది వస్తువుల గురించో, బట్టల గురించో, ల్యాప్టాప్ గురించో, వాచ్ గురించో, ఫోన్ గురించి అయితే పర్వాలేదు. కానీ దేవుని గురించి కూడా ప్రజల ఒపీనియన్ మనం తీసుకుంటే మీరేమంటారు? రోజు బైబిల్ చదవచ్చు అంటారా, వద్దంటారా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలా అని జనాలని వాళ్ళ ఒపీనియన్ అడిగితే కొంతమంది అంటారు, అమ్మో ఖచ్చితంగా వెళ్ళాలండి, ఒక్క ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోయినా మా ఇంట్లో కీడు జరుగుతుందని ఒకరు అంటారు. మరి కొంతమంది అంటారు ప్రతి వారం వెళ్ళకపోయినా పర్వాలే, నెలకోసారి. ఇంకొంతమంది అంటారు అప్పుడప్పుడు వెళ్ళొచ్చు అని. ఇలా మనుషుల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా, మనం చేసే పెద్ద తప్పు, పెద్ద పొరపాటు, ఎక్కువ మంది ఏం చెప్తే దాన్నే నమ్ముతాం కదా. మనుషుల్లో ఉన్న ఈ బలహీనతను వాడుకొని కొంతమంది దొంగలు ఒక టీంలా ఫామ్ అయ్యి ఒక కుక్కని మేక అని నమ్మించి ఒకడికి అంటగట్టారంట. ఇది ఎలా జరిగిందంటే, ముందు ఒకడు దారిన పోతుంటే, సార్ ఈ మేకను అమ్మేద్దాం అనుకుంటున్నా, మీరు కొనుక్కుంటారా అని అడిగాడంట. చూస్తేనేమో అది కుక్కలా కనబడుతుంది, కుక్కే బౌ బౌ అని అరుస్తుంది. అది కుక్క కదయ్యా, మేక అంటావేంటి అని అంటే, లేదు సార్ నేను కుక్కను పట్టుకుని మేకను ఎందుకంటాను, సరిగ్గా చూడండి మేక అండి అన్నాడంట. ఇక పిచ్చి పట్టిందా, అది కుక్క కదా అంటే, లేదండి బాబు ఇది మేకండి అని నమ్మించాడంట. ఈలోపు ఈ దొంగల టీంలో సెకండ్ దొంగ వచ్చాడు, ఎంటర్ అయ్యాడు పరాయి వ్యక్తిలాగా. అసలు అక్కడ ఆ కుక్కను పట్టుకుని ఉన్నవాడితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిలాగా వాడు ఎంటర్ అయ్యి, ఏంటండి మేకను బేరం పెట్టారా, ఎంత చెప్తున్నారు అన్నాడంట. అప్పుడు ఆ దారిన పోతున్న బాటసారి వాడు ఇంకా డౌట్లో పడ్డాడు, ఏంటి నేనే మేకను కుక్క అనుకుంటున్నానా, అది నిజంగానే మేక కుక్క కాదా అనుకొని ఆ రెండో దొంగని అడిగాడంట, మీకు కూడా అది మేకలా కనబడుతుందా అని అంటే, మేకలా కనబడటం ఏంటి సార్, ఇది మేకే కదా అన్నాడంట. వాడు ఇంకా కన్ఫ్యూషన్లో పడ్డాడు. ఈలోపు మూడో దొంగ యాడ్ అయ్యాడు. ఏంటంటే డిస్కషన్ దేని గురించి అంటే, ఏం లేదండి మేకను అమ్మకానికి పెట్టాను, ఆయనేమో మేకను పట్టుకొని కుక్క అంటున్నాడు అని ఈ ఇద్దరు దొంగలు మూడో దొంగతో కలిసి ఆ అమాయక మనిషిని కన్ఫ్యూజన్లో పడేశారు. ఇప్పుడు నాలుగో వాడు వచ్చాడు, ఏంటండి ఏంటి ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారంటే మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పారు. ఈ నలుగురు కలిసి, అరే ఇది మేక కదా, ఇంత మంచి మేక కదా అని చెప్పి ఎంతకిస్తావని వాళ్ళల్లో వాళ్ళే బేరవాడినట్టు. ఈ మొదట అమ్మడానికి పూనుకున్న దొంగ ఉన్నాడు చూసారా, ఫస్ట్ దొంగ, వాడు ముందు ఆ బాటసారికి అమ్ముదాం అనుకున్న, బాటసారి అంటే అటు ప్రయాణం వెళ్తున్న వ్యక్తికి, ముందు ఆయనతో మాట్లాడాను కదా, ఆయన వద్దనుకుంటే అప్పుడు మీకు ఇస్తానంటే, ఈ తర్వాత వచ్చిన ఇద్దరు ముగ్గురు దొంగలు లేదు మాకే ఇచ్చేయండి, ఎంతైనా దీనికి ఇచ్చేస్తాం అనగానే అవతలోడు నిజంగానే ఇది అంత డిమాండ్ ఉన్న మేకేమో, ఖరీదైన మేకేమో,
అనవసరంగా నేను పోగొట్టుకుంటానేమో బంపర్ ఆఫర్ అని చెప్పి, లేదు లేదు నేనే ఫస్ట్ చూసా, నేనే ఫస్ట్ మాట్లాడా, నాకే ఇది కావాలని చెప్పి దగ్గరికి వచ్చాడు. నలుగురు దొంగలు ఏక మనసుతో ఒక మాట మీద నిలబడి ఒక అమాయకుడిని, లేదా కొన్నిసార్లు తెలివైన వాళ్ళు కూడా, అమాయకులే కానక్కర్లా, చాలామంది తెలివైన వాళ్ళు ఇలాంటి మోసాలకు బలైపోతూ ఉంటారు. కుక్కని మేకని నమ్మించి కుక్కని అంటగట్టేశారు డబ్బులకి. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సరిగ్గా ఇలాంటి మోసానికి నేను కూడా గురయ్యాను. హైదరాబాద్ నుంచి ఏలూరు బయలుదేరి వస్తుంటే మధ్యరాత్రి సూర్యాపేటలో బస్సు ఆగితే బస్సు దిగాను. అప్పుడు 4-5 దొంగల మూట చాలా చాకచక్యంగా తెలివిగా నన్ను మాటల్లో దించి నన్ను నమ్మించి 500 రూపాయల చీరని 2000కి నాకు అంటగట్టారు. అసలు నేను చీర ఎందుకు కొన్నానంటే, ఎప్పటి నుంచో నా మనసులో కోరిక ఉంది. దేవుని సేవకు వచ్చిన తర్వాత మా అమ్మగారికి నేను నా డబ్బులతో ఒక చీర కొనిపెట్టాలని ఎప్పటి నుంచో నాకు ఆశ ఉండేది. సరిగ్గా ఆ టైంలో నేను బుక్ అయిపోయాను. అక్కడ 4 దొంగలు, 4 కంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ వేరు వేరు వ్యక్తులాగా వాళ్ళు అక్కడ కూడుకున్నారు. నా దగ్గరికి వచ్చారు. ముందు ఒకడు వచ్చాడు, సార్ 10,000 రూపాయల ఖరీదైన చీర నాకు చాలా డబ్బులు అవసరం ఉండి అమ్మేస్తున్నాను, స్టాక్ ఎంత, 2,000కి ఇచ్చేస్తాను, కొంటారా అన్నాడు. నాకు అక్కర్లేదన్నా, ఎందుకంటే చీర కొనే ఉద్దేశం నాకు లేదు అసలు. ఇంతలో ఆడెవడో సడన్గా పరిగెత్తుకొచ్చి నేను ఇచ్చేస్తాను డబ్బులు తీసాడు, 2,000 నాకు ఇచ్చే అన్నాడు. ఈలోపు ఇంకెవడో వచ్చాడు, వాడు కూడా వేరే బస్సు దిగి వచ్చినట్టుగా ప్యాసింజర్ లాగా బిల్డప్ ఇచ్చి, ఈలోపు ఇంకో 2-3 వచ్చేసారు. నాకు తెలియదు, వాళ్ళంతా ఒక మూట, దొంగల మూట, కానీ వేరు వేరు వ్యక్తుల్లాగా అక్కడ చేరి నాకివ్వు అని చీర లాక్కుంటుంటే, బ్రతికులు ఆడుకుంటుంటే, గొడవ పడుతుంటే నాకు తెలియకుండానే నేను వాళ్ళ ట్రాప్లో పడిపోయా. నమ్మేశా, అమ్మో నిజంగానే ఇది 10,000 రూపాయల చీరేమో 2,000 రూపీస్కే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు, స్టాక్ క్లియర్ చేద్దామని. ఇంత మంచి చీర 10,000 పెట్టి నేను కొనలేను, మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వాలి, తెల్లారేసరికి ఏలూరులో దిగుతాను కదా, మా అమ్మకి మమ్మీ సర్ప్రైజ్ అని ఇద్దాం అనుకున్నా. ఆగాగు, ఫస్ట్ నేనే మాట్లాడాను చీర గురించి, నాకే కావాలని. అంటే ఆ మొదటి దొంగ అలాగే అన్నాడు నాతో. ఈ సారు ఫస్ట్ ఈయనే చూశాడు చీర, నేను ఈయనతో మాట్లాడా, ఆయన వద్దంటే మీకు ఇస్తా అన్నాడు. మిగతా వాళ్ళందరూ నన్ను బతిలాడుతున్నారు, సార్ మీరు డ్రాప్ అయిపోయింది, మేము కొనుక్కుంటామని. ఒక్క నిమిషం ఆగని చెప్పి బస్సు ఎక్కి బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి 2,000 రూపాయలు ఇచ్చి ఆ చీర తీసుకొని ఇంకా హ్యాపీగా దొరలాగా పడుకొని ఇంకా నిద్రబాట్ల, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, మా అమ్మని ఎప్పుడు సర్ప్రైజ్ చేద్దామా, ఎప్పుడు సంతోష పెడదామా అని. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇంటికి వెళ్ళగానే మమ్మీ సర్ప్రైజ్ అని చెప్పి చీర తీసిచ్చా. చీర చూడగానే ఒక అర్థమైపోయింది. ఎక్కడిది నాన్న ఈ చీర అంటే, నేనే కొన్నాను, తక్కువ రేట్లో కొన్నాను, దేవుడు నాకు తక్కువ రేట్లు ఇప్పించాడు, 10,000 రూపాయల చీర 2,000కి కొనేసా అనగానే ఆమెను ఎత్తుపట్టుకుంది, అయ్యో అని. ఎక్కడ కొన్నావు నాన్న అంటే చెప్పా, సూర్యాపేట బస్ స్టాప్లో పంపర్ ఆఫర్ దేవుడు ఇచ్చాడు నాకంటే. ఆమె చీర చూడగానే మా మమ్మీ డాడీ ఇద్దరు చెప్పేశారు, ఇది 2,000 కాదురా, 500 కంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ అంటే 500 రూపీస్ ఉంటుంది అన్నారు. లేదమ్మా నీకేం తెలియదు, దానికోసం ఎంతమంది పరిగెత్తారు తెలుసా, జనాలు నాకు కావాలని చెప్పి పరిగెత్తారు, లాక్కుంటున్నారు, గొడవ పడుతున్నారు ఆ చీర కోసం. అంటే మా డాడీ చెప్పారు, నాన్న అదంతా మాయ, మోసము, నిన్ను ముగ్గులో దించారు, నిన్ను మాయ చేసి మభ్యపెట్టి మోసం చేశారా, 1,500 రూపాయలు ఎక్స్ట్రా దొబ్బారు నీ దగ్గర అని అర్థమయ్యేలా చెప్పాక 2-3 రోజుల తర్వాత ఆ సూర్యాపేట ఉన్న దొంగల మూటాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అది చదివి నాకు ఇంకప్పుడు బాధపడ్డా, ఇంత సింపుల్గా మోసపోయా, చాలా తెలివైన అనుకున్నా, కానీ అబద్ధాలు ఆడి మోసం చేసి అబద్ధాన్ని నిజమని నమ్మించి వెలుగుని చీకటిని వెలుగని జనాలు ఏమార్చే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని విషయానికి వచ్చేసరికి కూడా జనాలు ఇలాగే మోసపోతున్నారు. కుక్కను చూసి మేక అనుకుని ఒకడు మోసపోయాడు చూసారా, 500 రూపాయల చీర 2,000 ఇచ్చి నేను కొన్నాను చూడండి. ఎక్కువ మంది ఒక టీంలా ఫామ్ అయ్యి మోసం చేస్తే మోసపోయా. అయితే అంత మోసంలో బాధలో కూడా మా అమ్మ నాన్న సంతోషపడ్డారు. వీడి చేతిలో డబ్బు ఉంటే అమ్మ కోసం ఏదో చేయాలని ఆరాటపడ్డాడు కదా అని చాలా సంతోషపడ్డారు. కనీసం ఆ తృప్తి నాకు మిగిలింది. ఈనాడు చూడండి, విశ్వాసులు సైతాను చేతులు ఇలాగే మోసపోతున్నారు. ఒక చర్చికి ఎక్కువ మంది జనాలు వెళ్తుంటే ఎంతమంది వెళ్తున్నారంటే ఆ చర్చికి, అది ఎంత గొప్ప చర్చో అనుకుంటున్నారు. అక్కడ డిస్కో లైట్లు పెడితే జనాలు లైట్ల కోసం పరిగెడుతున్నాడు. ఒకడు లైట్ల కోసం వెళ్తుంటే ఒకడేమో ఆ చర్చిలో భలే ఎంటర్టైన్మెంట్ ఉంటుందిరా, సూపర్, ఇక సినిమా హాల్కి వెళ్ళినా, పబ్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, ఈ చర్చికి వెళ్ళినా ఒకటే అని
కొంతమంది డిస్కో లైట్లకి, కొంతమంది ఎంటర్టైన్మెంట్కి వెళ్తుంటే ఎక్కువ మంది దేనికి వెళ్తున్నారో తెలియక బుర్ర తక్కువ మనుషులు ఎక్కువ మంది వెళ్తున్నారంటే అది మంచి చర్చ ఏమో అనుకొని అక్కడికి వెళ్తారు. ఒక చెల్లి నాతో చెప్పింది, అన్న హైదరాబాద్ వెళ్ళాను జాబ్ కొరకని. సరే సండే వచ్చింది కదా ఏదో ఒక చర్చికి వెళ్దామని చెప్పి నేను దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్ళాను. అన్న జనం చూస్తే కిటకిటలు ఆడుతున్నారు, ఫుల్గా క్రౌడ్ ఉంది, కానీ అసలు వాక్యం లేదన్న, అక్కడ దేవుని భయం లేదు, పద్ధతి లేదు. ఇది నిజంగా దేవుని సంఘమేనా? అసలు బైబిలికల్గా అక్కడ ఏం జరగట్లేదు, వాక్యానుసారంగా ఏం జరగట్లేదు. మరి అంతమంది జనం ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కాలేదు అని ఆశ్చర్యపడింది. మన దగ్గరేమో స్వచ్ఛమైన వాక్యం ఉన్నట్లు మీరు బోధిస్తారు కదా. 17 ఏళ్ల వయసు నుండి దేవుని కొరకు సమర్పించుకొని మీ జీవితాన్ని పానార్పణంగా నేను పోసేసి అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇంచుమించు అలాగా దేవుడు చెప్పినట్టు లాభం కొరకు ధనాపేక్షతో ఏ వ్యాపారాలు చేయకుండా, ఏ ఉద్యోగం కొరకు వెళ్ళకుండా, దేవుని సేవలో కూడా ధనార్జన చేయకుండా, దేవుని సేవని డబ్బు సంపాదించడానికి వేదికలాగా నేను వాడకుండా, వచ్చిన డబ్బు వచ్చినట్టు ప్రతి రూపాయి దేవునికి లెక్క చెప్పాలన్న భయంతో ఆత్మల రక్షణ కొరకు, దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టేస్తుంటే మన దగ్గర ఎందుకు ఇంత క్రౌడ్ లేదో నా అడిగింది. అదే ప్రశ్న ఆమె కంటే ముందు చాలామంది అడిగారు, ఆమె తర్వాత కూడా చాలామంది అడిగారు. ఎక్కడైతే దేవుని వాక్యం ఉన్నట్టు బోధించబడుతుందో జనాలకు అది నచ్చదు కదా. కాబట్టి అక్కడ తక్కువ మంది ఉంటారు. తక్కువ మందిని చూసి బయట వాళ్ళు అసలు వాళ్ళు రాకుండానే వాక్యం బాగుందా బాగోలేదో వాళ్ళు జడ్జి చేయకుండా, వాళ్ళు తీర్మానించుకోకుండా ప్రజల అభిప్రాయాన్ని ఫాలో అవుతున్నారు గుడ్డిగా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఒకవేళ నేరుగా యేసుప్రభు ఈ భూమి మీదకి వస్తే చాలామంది యేసుప్రభుని ఇష్టపడరు. ఏంటి ప్రభు నీ అవతారం, చాలా సింపుల్గా ఉన్నావు, ఒక సూట్ లేదు, ఒక బూట్ లేదు, ఒక టై లేదు, ఒక యాపిల్ ఫోన్ లేదు, ఖరీదైన కార్ లేదు, హడావిడి లేదు, మెయింటెనెన్స్ లేదు, నువ్వు యేసుప్రభువే, నా కొరకు రక్తం గార్చి చచ్చిపోయి బ్రతికిన యేసుప్రభు అని నాకు అర్థమైంది. కానీ ఏమనుకోవద్దు ప్రభు, నీ వెనకాల ఎక్కువ మంది లేరు కదా. అది అక్కడ ఒక పాస్టర్ ఉన్నాడు, ఆడి నెత్తి మీద మొత్తం డిస్కో లైట్లు, స్టేజ్ మీద నుంచి కింద ఉన్న ప్రజలపైకి. అందుకే జనాలని విశ్వాసులు గొర్రెలు అంటున్నారు చాలామంది, ఎగతాళిగా నెగిటివ్ మీనింగ్తో అంటున్నారు. మరి గొర్రె అనకపోతే ఇక బర్రె అన్న తప్పులేదు. ఇంకా గొర్రెలు, బర్రెలు, పందులు, కుక్కలు ఎనిబెట్ట తప్పులేదు ఇలాంటి మనుషులకి. వాక్యం అక్కర్లేదా? ఎంటర్టైన్మెంట్ కావాలా? కళ్ళకు నచ్చింది కావాలా? చెవులకు వినసొంపైంది కావాలా? ఆహ్లాదకరంగా లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్, సరదా, సోకులు, ఇవేనా కావాల్సింది? యేసు ప్రభు ఒకవేళ దిగి భూమి మీదకి వస్తే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ప్రజలు యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తారు. ఆయన మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన స్వకీయులు కూడా ఆయన తృణీకరించారంట. సరే, ఆయన స్వకీయులు తృణీకరించారు, పోనీ ఎక్కువ మంది ప్రజలు ఆయన్ని వెంబడించారు కదా అంటే యేసయ్య అంటారు కదా వాళ్ళతో, నేను మీకు పంచిపెడుతున్న రొట్టెల కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారని నాకు తెలుసు. నా వాక్యం వినడానికి మీరు రావట్లా, మీరు వచ్చేది అక్షయమైన ఆహారం కొరకు కాదు, క్షయమైన ఆహారం కొరకు. క్షయమైన ఆహారం అంటే ఇవాళ తింటే అరిగిపోయి రేపు మలమూత్రాల రూపంలో బయటకు వచ్చేసేది, మళ్ళీ ఆకలేస్తుంది. అక్షయమైన ఆహారం అంటే ఒకసారి తింటే అది పరలోక రాజ్యం వరకు మనం తీసుకెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు యేసయ్య అంటారు, క్షయమైన ఆహారం కొరకు కాకుండా అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి అని అంటాడు ఆయన. కేవలం ఆహారం కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు. కొంతమంది ఆహారం కొరకు, కొంతమంది అద్భుతాల కొరకు, కొంతమంది సూచక క్రియల కొరకు, కొంతమంది వాళ్ళ అవసరాల కొరకు యేసుని వెంబడిస్తున్నారు. యేసు కావాలని యేసు వెంట వెళ్ళే వాళ్ళు బహు తక్కువ మంది. యేసు ప్రభు భూమి మీదకి వస్తేనే ఆయనకి ఇలాంటి ట్రీట్మెంట్ దక్కింది. ఒకవేళ అపోస్తలుడైన పౌలు కానివ్వండి, మోషే ప్రవక్త కానివ్వండి, ఏలియా ప్రవక్త కానివ్వండి, వీళ్ళలో ఎవరు భూమి మీదకి వచ్చినా వాళ్ళు ఇప్పుడు దేవుని సేవ చేస్తే ఈ జనరేషన్లో వాళ్ళు ఈ భూమి మీద ఆస్తులు సమకూర్చుకోరు, ఖరీదైన భారీ భవనాలు కట్టరు, ఖరీదైన బట్టలు వేసుకొని సెలబ్రిటీల్లా బతకరు. అలా బతకరు కాబట్టి ఇప్పుడున్న నేటి సమాజంలో ఎక్కువ మంది ప్రజలకు వాళ్ళు నచ్చరు. పౌలు భక్తుడు వచ్చినా నచ్చడు, యేసుప్రభు వచ్చినా నచ్చరు. సరే, ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యములో ప్రవక్తలు ఎలా ఉన్నారు, దైవజనులు ఎలా ఉన్నారు, యేసుప్రభు ఎలా ఉన్నాడు అనేది మనం చూసి వాళ్ళకి లేని ఆర్భాటాలు, వాళ్ళకి లేని సోకులు, వాళ్ళకి లేని ఎంటర్టైన్మెంట్, వాళ్ళకు లేని ఆడంబరాలు మనకెందుకు? మనకు కావాల్సిన దేవుని వాక్యం కదా.
అని చెప్పి దేవుని వాక్యం వైపు చూడాలి. కానీ అలా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనకి వాక్యంతో పని లేదు, సత్యంతో పని లేదు, దేవుడు ఏం చెప్పాడో మనకు అక్కర్లే. ఎక్కువ మంది ప్రజలు వాళ్ళు అనుసరిస్తుంది అది మంచో చెడో మాకు అనవసరం, అది నిజమో అబద్ధమో మాకు అనవసరం, అక్కడ దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు. ఎక్కువ మంది అటు వెళ్తున్నారు కాబట్టి నేను అటే వెళ్తా. చూడండి, యేసు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకొచ్చి పిలాతు దగ్గర నుంచోబెట్టినప్పుడు పిలాతు అంటాడు, ప్రతి సంవత్సరం మీ పండగకి ఒక ఖైదీని విడుదల చేస్తాం కదా, ఆ విడుదల చేసే ఖైదీ అకౌంట్లో యేసు ప్రభుని రిలీజ్ చేస్తాను. ఆయన ఏ తప్పు చేయలేదు, మీరు మోపుతున్న నేరాలు ఒకటి కూడా మీరు రుజువు చేసుకోలేకపోతున్నారు. నా కళ్ళ ఎదుట ఆయన నిర్దోషిగా కనబడుతున్నాడు, ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. కాబట్టి ఆయన్ని విడుదల చేస్తానంటే ప్రజలందరూ ఏకస్వరంతో ఏమన్నారు సరే తెలుసా? చూడండి, లోకాసువార్త 23వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నా, మనసు పెట్టి వినండి. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. చూసారండి, పిలాతే యేసుక్రీస్తుని విడిచిపెడతా అంటే ఎక్కువ మంది ప్రజలు కేకలు వేశారంట. ఏమని? వీనిని సిలువ వేయము అని. ఎందుకు సిలువ వేయాలి, ఎందుకు చంపాలని తిరిగి పిలాతు ప్రశ్నిస్తే వానిని సిలువ వేయము అని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. వారి కేకలే గెలిచే ఆఖరికి. ఎక్కువ మంది యేసుక్రీస్తుని సిలువ వేయమన్నారు, ఎక్కువ మంది బరబ్బాను విడుదల చేయమన్నారు. బరబ్బా యేసుక్రీస్తు కంటే ఏ రకంగా మంచోడని వాళ్ళకు అనిపించింది. బరబ్బా ఎవరంటే ఒక నరహంతకుడు, ఒక బందిపోటు దొంగ. వాడు దొంగతనాలు చేసి హత్యలు చేసి జైల్లో పెట్టబడ్డాడు. యేసు ప్రభు ఏ తప్పు చేయకపోయినా మత పెద్దల అసూయకు ఆయన జైల్లో పెట్టబడ్డాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ఈ మత పెద్దలందరూ వేలల్లో వేలకు బోలెడని అభిప్రాయ భేదాలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ ఉమ్మడిగా యేసుక్రీస్తు మీద అసూయ ఉంది. వీళ్ళందరికీ కామన్గా ఉన్నది ఏంటంటే యేసుక్రీస్తు అంటే ఏడుపు, అసూయ. ఇది కూడా బైబిల్లో రాసుంటుంది. వారు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు గుర్తెరిగి ఏదో రకంగా విడుదల చేయాలనుకున్నాడంట. ఎందుకు అప్పచెప్పారంటే యేసుక్రీస్తుని అసూయ చేత అప్పగించారంట చంపమని. యోసేపు అన్నదమ్ములు యోసేపుని గోతులు ఎందుకు పారేశారు? ఐగుప్తుకు వెళ్తున్న వర్తకులకి, వ్యాపారస్తులకి ఎందుకు అమ్మేశారు? అసూయ చేత. కయీను హేబేలును ఎందుకు చంపాడు? అసూయ చేత. సౌలు దావీదుని అన్యాయంగా ఎందుకు ద్వేషించాడు, ఎందుకు చంపాలనుకున్నాడు, ఎందుకు తరిమాడు? అసూయ చేత. అర్థమవుతుందా మీకు? అసూయ పరులు అన్ని కాలాల్లో ఉన్నారు, అన్ని జనరేషన్స్లో ఉన్నారు. మరి అసూయ పరులు వాళ్ళ అసూయ చేత ఒక నీతిమంతుడిని చంపాలనుకున్నప్పుడు అసలు ఏ అసూయ లేని కామన్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళు యేసుక్రీస్తుని చంపమని ఎందుకు కేకలేశారు? వీళ్ళకేం అసూయ లేదు, యేసుక్రీస్తు మీద ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు. యేసయ్య బయటకు వస్తే మళ్ళీ గుడ్డోళ్ళకి కళ్ళిస్తాడు, కుంటోళ్ళకి కాళ్ళిస్తాడు, చచ్చినోళ్ళు బతికిస్తాడు, అందరికి ఆహారం పెడతాడు. కానీ బరబ్బా అనే దొంగ బయటకు వస్తే వాడు మళ్ళీ లూటీలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, హత్యలు చేస్తాడు. దొంగని విడుదల చేయమంటున్నారు, నీతిమంతుడిని సిలువ వేసి చంపమంటున్నారు. ఎందుకు చంపాలంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు. వితండవాదం, మూర్ఖత్వం, అడ్డగోలుతనం. వానిని సిలువ వేయుము అని మరీ బిగ్గరగా కేకలు వేశారు. ఎందుకు యేసయ్యను సిలువ వేయాలి అని వాళ్ళు అంత బిగ్గరగా అడిగారంటే మత పెద్దలందరూ డబ్బులు ఇచ్చి కొంతమంది కిరాయి సాక్షులను అక్కడ నుంచోబెట్టారు. ఎక్కువ మంది కిరాయి సాక్షులను, దాదాపు ఒక 30-40 మందికి పైగా, 100 మందికి పైగా నుంచోబెట్టారు. ఆ 100 మంది ఏకస్వరంతో వారిని సిలువ వేయమని అరుస్తుంటే ఆ చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జనాలంతా వచ్చి 100 మంది ఒకటై యేసును సిలువ వేయమంటున్నారంటే బాబోయ్ ఈయన ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అని ఎక్కువ మంది అరుస్తుంటే ఆ అరుపులు నమ్మారు. ఎక్కువ మంది అభిప్రాయాన్ని గుడ్డిగా ఫాలో అయ్యి నీతిమంతుడిని చంపమని కేకలేశారు. ఒకవేళ మీరు ఆ కాలంలో ఆ గుంపులో ఉంటే మీరేం చేస్తారు? యేసుక్రీస్తుని విడుదల చేస్తా అని పిలాతు అంటున్నాడు. అక్కడున్న గుంపంతా ఏకస్వరంతో వానిని సిలువ వేయమంటున్నారు, బరబ్బాని విడుదల చేయమంటున్నారు. మీరు అక్కడ ఉంటే ఏం చేస్తారు? గుంపులో గోవింద అని చెప్పి అందరూ ఎలా చేస్తారో మనం అలాగే చేద్దాం.
అందరూ ఆ దారిలో వెళ్తున్నారు కాబట్టి మనం ఆ దారిలో వెళ్దాం. అందరూ యేసును సిలువేయమంటున్నారు కాబట్టి బుర్ర లేకుండా, ఆలోచన లేకుండా, విచక్షణ కోల్పోయి ఎందుకు యేసయ్యను సిలువేయాలి, ఆ గజ దొంగని ఎందుకు విడుదల చేయాలి అని ఆలోచించకుండా, ప్రశ్న లేకుండా మీరు కూడా అందరితో కలిసిపోయి, అందరిలో ఒకరుగా మారిపోయి యేసుక్రీస్తుని సిలువ వేయమని అరుస్తారా? లేకపోతే ఆలోచించి యేసుక్రీస్తుని విడుదల చేయమంటారా? చెప్పండి. అప్పటికి ఇప్పటికీ ఏ మార్పు లేదండి. ఒక దుష్టుడు ఒక పనికిమాల పని చేస్తే, ఆ దుష్టుడికి ఇంకొక దుష్టుడు సహకరిస్తే, ఇద్దరు కలిసి ఒక పని చేస్తున్నారంటే అది మంచిదేమో అని చెప్పి బుర్రలేని ఇంకొక ఇద్దరు తోడవుతారు వీళ్ళకి. సో ఆలోచించి పని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుని విషయంలో కూడా ఆఖరికి అదే జరుగుతుంది. అందుకే యెషయా గ్రంథంలో, హోషేయ గ్రంథంలో దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. తెలివి లేదు ప్రజలకి. సొంతగా ఆలోచించి ఏది మంచో, ఏది చెడో, ఏది దేవుని వాక్కో, ఏది సైతానమాయో కనిపెట్టి నిర్ణయాలు తీసుకునేంత తెలివి ఎక్కువ మంది ప్రజలకు ఏనాడు లేదు. ఆనాడు లేదు, ఈనాడు లేదు. యేసు ప్రభు పలికిన ఒక మాట మీ కొరకు నేను చదివి వినిపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుండి 14 వరకు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య అంటున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనానికి పోయే ద్వారం వెడల్పుగా ఉంటుంది, పైగా దాని గుండా వెళ్ళే వాళ్ళు చాలామంది అంట. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అనేకులు అంటే ఏంటి? మెనీ పీపుల్, మోర్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. చాలామంది ప్రజలు, అనేక మంది ప్రజలు నాశనానికి పోయే దారిని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అది విశాలంగా ఉంది, అక్కడ హాయిగా ఉంది, అక్కడ షరతులు లేవు, అక్కడ ఆజ్ఞలు లేవు, విధులు లేవు, పద్ధతి లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, అడిగేవాడు లేడు. నీకు నచ్చినట్టు నువ్వు బతకచ్చు. నువ్వు ఒక క్రమాన్ని ఫాలో అవ్వనక్కర్లా. నీకు పద్ధతి పాడు ఉండదు అక్కడ. నీ ఇష్టం, నీకు ఏదనిపిస్తే చేయొచ్చు, అడ్డగోలుగా బతకచ్చు. కానీ ఇరుకు ద్వారమున ప్రవేశించుడే అంటున్నాడు యేసయ్య. ఈ ఇరుకు ద్వారములో కొంతమందే వెళ్తారంట. పైగా చూడండి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఇరుకు అంటేనే అది చాలా ఇబ్బంది అని తెలుస్తుంది కదా. కష్టంగా పట్టకపోయినా ఒక్కొక్క కాలు చేయి కదుపుకుంటూ ప్రయాసపడి వెళ్ళాలి. అది ఇరుకును సంకుచితమును అంటున్నాడు యేసయ్య. పైగా ఇంకేమంటున్నాడు? దాని కనుగొను వారు కొందరే. ఇప్పటిదాకా నేను చెప్తున్నంత ఇదే. అసలు జీవానికి పోయే దారి ఒకటి ఉందని చాలామందికి తెలియదు. ఎందుకంటే అది సన్నగా ఉంది, చిన్నగా ఉంది, ఇరుకుగా ఉంది. ఇది మొదటిది. రెండవది, ఆ దారిలో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, గొర్రెల్లాంటి బర్రెల్లాంటి ప్రజలు ఎక్కువ మంది ఎటు వెళ్తే అటు పరిగెడతారుగా, బుర్ర లేకుండా, ఆలోచించకుండా. మరి ఆ దారిలో ఎక్కువ మంది లేరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దారి కనపడనంత చిన్నగా, సన్నగా ఉంది. ఎవరికి దొరుకుతుందో దారి? మనసు పెట్టి శ్రద్ధగా ఎక్కువ మంది జనాలు ఎటు వెళ్తున్నారో నాకు అక్కర్లేదు, నాకు నిజం తెలియాలి, నాకు సత్యం కావాలి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అన్నాడు యేసయ్య కదా. సత్యమే మనకి స్వాతంత్రాన్ని ఇస్తుంది, సత్యమే మనల్ని కాపాడుతుంది, మనకు మనశ్శాంతిని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. బతికుండగా స్వర్గాన్ని అనుభవిస్తాం, చచ్చాక మళ్ళీ దేవుని చేరుకుంటాం. విశాలమైన దారిలో ఎక్కువ మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. పైగా అది నాశనానికి పోతుందంట. అది నాశనానికి పోతుందని కూడా తెలియదు చాలామందికి. అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళిపోదాం. ఎవరైనా ఒకవేళ ఇరుకైన దారిలోకి వచ్చి ఇది జీవమునకు పోయే దారంట అని చెప్పి ఒక ఇంట్లో ఒక వ్యక్తి అటు వెళ్తుంటే మిగతా వాళ్ళు వాడిని లాగడం ట్రై చేస్తారు. ఒరే, ఆ దారిలో ఎవరైనా ఉన్నారా అసలు? పైగా చూడు ఇది ఎంత ఇరుకుగా ఉందో. ఆ దారి గుండా వెళ్ళాలంటే పోరాడాలి. యేసయ్య అంటారు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని మరొక చోట రాస్తాడు. పోరాటం అంటే ఏంటి? కష్టము, నష్టము. యుద్ధంలో పోరాడే సైనికులు చూడండి ఎన్ని గాయాలు అవుతాయి కదా. కొన్ని అవయవాలు కోల్పోతారు, కన్ను పోతుంది, కాలు పోతుంది, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే పోరాడాలి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పంట,
అది విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ మెంటాలిటీ ఎలా ఉంది? అందరూ చేస్తేనే మీరు చేస్తారా? ఎవరు చేయకపోతే మీరు చేయరా? ఎవరు చేయకపోతే అది మంచిదైనా మీరు చేయరా? నా పిల్లల్ని నేను ఎలిమెంటరీ స్కూలు అలాగే హై స్కూల్లో కూడా స్కూల్కి పంపకుండా నేనే చదివించుకున్నా. ఎంతమంది నన్ను తప్పుపట్టారంటే వీడికి బుర్ర లేదని చాలామంది అన్నారు. ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలను స్కూల్స్కి పంపిస్తున్నారు. కానీ నాకు ఒక హయ్యర్ పర్పస్ ఉంది నా బ్రెయిన్లో. స్కూల్కి పంపిస్తే మ్యాథ్స్, సైన్స్, సోషల్ వస్తాయి, కానీ న్యాచురల్ ఎబిలిటీ అండ్ స్కిల్స్ వాళ్ళకి అందవు, పోతాయి. రియల్ లైఫ్ స్కిల్స్కి దూరం అయిపోతారు పిల్లలు. ఇవాళ చూడండి, జాబ్ లేదని చెప్పి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంత చదువు చదివి మాకు ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే మేము ఎలా బతకాలంటున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు కదా. ఏదో ఒక వ్యాపారమా? నేను చదివిన చదువుకి ట్యాక్సీ నడపాలా, చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలా, బజ్జీల బండి వేసుకోవాలా? ఏదో రకంగా బ్రతకాలి. చిన్న పనైనా అవమానంగా భావించకుండా అక్కడ ఆ చిన్న పనితో ప్రారంభించి ఒక అంబానీలాగా ఎదగాలి అన్న కసి లేదు జనాల్లో. ఏంటంటే వాళ్ళు స్కిల్స్ లేవు, టాలెంట్ లేదు. రియల్ లైఫ్ స్కిల్స్ అంటారు వీటిని, అవి లేవు. జాబ్ వస్తే సంతోషం, ప్రయత్నిస్తున్నాడు. జాబ్ రాకపోయినా నాకున్న రియల్ లైఫ్ స్కిల్స్ తోటి నేను కింగ్లా బతుకుతా అనే కాన్ఫిడెన్స్ లేదు జనాల దగ్గర. స్కూల్స్లో అవి నేర్పట్లే. స్కూల్లో వీళ్ళు చదివిన మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు ఇవి బయటకు వస్తే 4 గీసుకోవడం కూడా పనికిరావాయి. ఉద్యోగం వస్తే ఓకే, లేకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక హయ్యర్ పర్పస్తో నేను స్కూల్కి పంపకుండా నేనే అన్నీ చదివించా. నాకు అన్నీ వచ్చు కాబట్టి బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చా. కేవలం ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ మాత్రమే కాకుండా రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇచ్చాను. కీబోర్డ్ నేర్పించా, మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశా. ఇంకా ఒకటేంటండి, చెప్పుకుంటూ పోతే అదో పెద్ద ప్రసంగం అయిపోతుంది. మళ్ళీ ఏమైపోయింది, ఇక పిల్లల జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ప్రతి పనికిమాలోడు నోటుకు వచ్చినట్టు నా గురించి నెగిటివ్గా కామెంట్ చేశాడు. ఇవాళ అలా మాట్లాడిన వాళ్ళందరూ తలకాయ తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అవమానంతో మాట్లాడిన వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏం మాట్లాడారో. నా పిల్లల్ని ఎంత సాలిడ్గా అందరూ ఎదుట దేవునికి మహిమ కలిగేలాగా, నేను గర్వపడి మీసం తిప్పేలాగా ఎంత చక్కగా తయారు చేసుకున్నా. ఎంతోమంది నా బంధువులు నాకు కాల్ చేసి అమ్మ వైపు, నాన్న వైపు, నాకంటే పెద్దోళ్ళు పొగుడుతున్నారు, నన్ను పొగుడుతున్నారు. సూపర్గా పెంచేవారు ఆ పిల్లల్ని, ఏం తయారు చేసేవారు ఆ పిల్లల్ని, మేము అనుకోలేదురా స్టీవెన్ నువ్వు ఇలా తయారు చేస్తావని అని నా బంధువులు, అమ్మా నాన్నల వైపు పెద్దవాళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు, నన్ను పొగుడుతున్నారు. నువ్వు జీనియస్ రా, నిజంగా సూపర్ రా. మా దరిదాపుల్లో నా పిల్లలు నేను పెంచినట్టు ఇంకెవ్వరు వీళ్ళ దరిదాపుల్లో కూడా వచ్చేలా ఎవరిని పెంచలే. ఎవరెవరైతే నెగిటివ్గా కామెంట్ చేశారో, ఎగతాలు చేశారో, నోరు ఉంది కదా ఎంత పడితే అంత మాట్లాడటం కాదుగా. కాలం చెప్తుంది కదా ఎవడు తెలివేంటో, ఎవరిని దేవుడు ఆశీర్వదించాడో కాలమే చెప్తుంది. 2 రోజుల క్రితము గతము, కాలము, భవిష్యత్తు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అందించాను. చూడండి, వాళ్ళు చూడండి తప్పకుండా. సరే, ఏదేమైనా నాశనానికి పోయే దారిలో అనేక మంది ప్రవేశిస్తున్నారు. అనేక మంది కలిసి ఒక దారిలో వెళ్తున్నారంటే వాళ్ళు చేస్తుంది మంచి అని కాదు, అది రైట్ అని కాదు. అది మనసులో పెట్టుకోండి. ఎవరు లేకుండా ఒకడు ఒంటరిగా కొత్త దారిలో సింగిల్గా వెళ్తున్నాడంటే వాడు పిచ్చోడు, తెలివి లేనోడు అని కూడా కాదు. యోసేపుని అమ్మేసిన అన్నదమ్ములు ఎక్కువ మంది ఒక టీంలా ఫామ్ అయ్యారు. అంత మాత్రం చేత వాళ్ళు చేసింది కరెక్ట్ అయిపోతుందా చెప్పండి? యోసేపు అమ్మబడ్డాడు కదా, అతనికి అన్యాయం జరిగింది. బయట నుండి చూస్తున్న వాళ్ళకి ఎంతమంది ఒకటై వీడిని వదిలేశారంటే, వీడిని ఏకాకిం చేశారంటే వీడు ఏం తప్పు చేశారో, వీడు ఎంత వెదవో అని జడ్జిమెంట్ పాస్ చేయడం చాలా తేలిక. అందుకే గొర్రెల్లాగా బర్రెల్లా ఉండకూడదు. ఎక్కువ మంది చేస్తే మనం చేయకూడదు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకు. వాక్యానుసారంగా బ్రతకాలంటే కష్టమే, కానీ ఇప్పుడు కష్టపడితే రేపు దేవునితో నిత్యత్వం అంతా శాశ్వత కాలం ఉంటాం మనం కదా. జీవమునకు పోవు ద్వారము ఇరుకంటే, ఎందుకంటే అక్కడ దేవుని ఆజ్ఞలు ఉంటాయి, ఒక పద్ధతి, క్రమము, మర్యాద, సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుగునేడు అన్నాడు దేవుడు. ఆ దారిలో అవన్నీ ఉంటాయి. చాలామందికి ఈ పద్ధతులు, ఈ మర్యాద, క్రమము నచ్చక ఈ ఇరుకైన ఈ వాక్యానుసారమైన దారిని విడిచిపెట్టేసి విశాలమైన దారి అంటే అక్కడ ఏముంది, అడ్డగొలుతాను, నువ్వు ఇష్టం, నువ్వు ఎలాగైనా బతకచ్చు అక్కడ కదా. ఈ సందర్భంగా జరిగిన ఒక కథ మీతో పంచుకుంటా.
ఒక తండ్రి తన పిల్లోని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేశాడంట. అది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో దాదాపు ఒక 60-70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అప్పట్లో స్కూళ్ళు ఎక్కువ లేవు, టీచర్లు ఎక్కువ లేరు, చదువుకునే వాళ్ళు కూడా బహు తక్కువ మంది. సో పంతులు నా బిడ్డకి చదువు చెప్పు అని చెప్పి కొడుకుని అక్కడ వదిలిపెడితే, ఆ పంతులు ఇంట్లో ఏదో పెళ్ళి ఉండి ఫుల్ బిజీగా ఉండి, ఒరే నీకు ఏదనిపిస్తే అది రాయరా పలక మీద అని చెప్పాడంట. నువ్వు నాకు చెప్పకుండా నేను ఎట్లా రాయాలి పంతులు అన్నాడంట. అప్పుడు ఆ పంతులు అన్నాడంట, పక్షికి ఎగిరేది ఎవరు నేర్పారా, చేపకి ఈదేది ఎవరు నేర్పారు చెప్పు. అలాగే ఒకడు నేర్పితే నువ్వు నేర్చుకోనక్కర్లేదు. పక్షి ఎలాగైతే దానంతట అదే నేర్చుకుంటుందో ఎగరటం, చేప ఎలాగైతే దానంతట అది ఈదటం నేర్చుకుంటుందో, రాయటం నీ సంతకం నువ్వే నేర్చుకో, నీకు ఏది అనిపిస్తే అది ఎలా అనిపిస్తే అలా రాసే అన్నాడంట. కాబట్టి ఆ పిల్లోడు 4 పిచ్చి గీతలు గీస్తే ఇంకేముంది వచ్చేసింది నీకు చదువు అన్నాడంట ఈ పంతులు. ఆ పిల్లోడు మురిసిపోయి ఇంటికి వెళ్ళి, నానా ఈ పంతులు నాకు బాగా నచ్చాడు, ఒక మాట తిట్టట్లేదు, ఒక మాట కొట్టట్లేదు, నన్ను నాకు ఈ పంతులే కావాలన్నాడు. వారం రోజుల తర్వాత పెళ్ళి అయిపోయింది, బంధువులు అందరూ వెళ్ళిపోయారు, పంతులు ఫ్రీ అయ్యాడు. బెత్తం తీసుకున్నాడు, రారా కూర్చో ఇక్కడ అని చెప్పి ఆలు దిద్దిస్తుంటే, ఏబీసీలు దిద్దిస్తుంటే వాడికి ఇబ్బందిగా ఉంది. అసలు చదువు మొదలెట్టేసరికి వాడికి నచ్చలేదు. అది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అడ్డగోలుగా రాసుకోరా, ఏది అనిపిస్తే అది రాయి, ఏది అనిపిస్తే అది చదువు, అదే చదువు అని అన్నప్పుడేమో వాడికి బాగా నచ్చింది, పంతులు మంచోడు అన్నాడు. కానీ ఇప్పుడు అసలైన చదువు నేర్పుతుంటే వాడికి బాధ వేసింది. పంతుడు తిడుతున్నాడు, తప్పు అంటున్నాడు, అరుస్తున్నాడు, మధ్య మధ్యలో కొడుతున్నాడు లైట్గా. ఇంటికి వెళ్ళి చెప్పాడంట, ఏందో నాన్న పంతులు ఎట్లెట్లనో చేస్తుండు, ఏమైంది ఏందో, ఆ పంతులు నాకు వద్దు నాన్న అన్నాడంట. వెంటనే నాన్న వచ్చి అడిగాడంట, ఏంది పంతులు ఏమైంది, ఏంటి కొత్త కొత్త చేస్తున్నావంట, మొన్నటిదాకా మంచిగానే చదివించినావంట కదా, ఇప్పుడు ఏంటి కొత్తగా చేస్తున్నావు అంటే, పంతులు అన్నాడంట, అసలు మొన్నటిదాకా ఆడికి నేను చదివే చెప్పలేదురా బాబు, నేను బిజీగా ఉండి అసలు చదువు ఇప్పుడే మొదలెట్టా. మరి మొన్నటిదాకా నేను అసలు చదివించలేదు కాబట్టి వాడిని గాలికి వదిలేసా, కాబట్టి వాడికి నేను నచ్చాను, ఇప్పుడు ఉన్నది చెప్తుంటే నేను వాడికి నచ్చట్లేదు అన్నాడంట. చాలామంది విశ్వాసులు ఇలాగే ఉన్నారు. ఏంటో పాస్టర్ గారు ఈ మధ్య తేడా ఉన్నారు, తేడా ఉండటం కాదు, వాక్యం ఉన్నది చెప్తే అలాగ నచ్చట్లా. సరే, నేనైతే జీవానికి పోయే మార్గంలో వెళ్తున్నా, ఇరుకుగా ఉన్నా, ఈ దారిలో ఎవరూ లేకపోయినా, నేను ఒంటరిగా ఉన్నా, అందరూ నన్ను విడిచిపెట్టిన ఈ దారిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య నన్ను ప్రేమతో పిలిచెను అనే పాట ఒకటి నేను రాశాను. అందులో యేసయ్య దారిలో ఏ భయము ఉండదు, ఓటమి అసలుండదు, ఈ పాట నేను రాసిన పాట. యేసయ్య నన్ను పిలిచెను, ఆయన వెంబడిస్తున్నా, అది ఇరుకైన దారి, అక్కడ ఎవరూ ఉండరు, ఒంటరిగా నడవాలి, అయినా బాధ భయం ఉండదు, ఎందుకంటే ఆ ఒంటరితనములో నాతో పాటు నన్ను పిలిచిన నా యేసయ్య కూడా ఉన్నాడు అక్కడ. యేసయ్య నాతో ఉన్నందున ఇరుకుల విశాలత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుతో కలిసి ఆనందిస్తూ నడిచేటోడికి ఆ ఇరుకుగానే అనిపించదు. దీని గురించి దావీదు భక్తుడు ఎప్పుడో రాశాడు, నువ్వు నాకు ఇరుకులో విశాలత కలుగజేస్తావు ప్రభువా అని. దావీదు ఇరుకులో ఉండటం ఏంటి, నేను ఇరుకునందుండి మొరపెట్టగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చానంటాడు. దావీదు ఇరుకులో ఉండడం ఏంటి, దావీదు జీవానికి పోయే దారిలో వెళ్తున్నాడు. సౌలుని చంపే అవకాశం దొరికిన సౌలుని చంపలే దావీదు, ఎందుకంటే అతనికి కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అతను దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు. కష్టమైనా సరే సౌలు తరుముతుంటే పరిగెత్తాడు, కానీ సౌలుని చంపల. ఇది జీవానికి పోయే దారి, ఇది ఇరుకైన దారి. ఈ దారిలో మనం కొద్దిమందే ఉంటాం, ఎక్కువ మంది ఉండరు, ఒంటరిగా వెళ్ళాలి. సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, బలపరిచే వాళ్ళు ఎవరు ఉండరు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సహవాసములో ఆయన చేత ఆదరించబడుతూ బలపరచబడుతూ ఆయన చేత పోషించబడుతూ ఆ దారిలో దేవుడు తప్ప ఇంకెవరు ఉండరు. ఆయనతో కలిసి చేసే ప్రయాణం ఇది. దేవుడు తప్ప ఇంకెవరు ఉండరా, ఒంటరిగా నడవాలా, ఆయన ఒక్కడే ఉంటాడా. డిస్కో లైట్లు ఉండవు అక్కడ, ఎంటర్టైన్మెంట్ ఉండదు అక్కడ, డ్యాన్సులు ఉండవు అక్కడ, ముఖం మీద ముందు వెనక లైట్లు ఉండవా అక్కడ, ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకుంటే రానివ్వరా, మేకప్ ఉండదు అక్కడ. అయితే మాకు వద్దు, యేసయ్య ఉంటాడమ్మా ఏం లేకపోయినా అంటే, యేసయ్య ఒక్కడే కదన్నా ఉండేది, యేసయ్య ఉంటే మాత్రం నాకెందుకు చెప్పు,
ఇవేమీ లేనప్పుడు లోక ఆశలు, శరీరేచ్ఛలు, లోక ఆకర్షణలు, మనుషుల మెప్పులు, అడ్డగోలుతనం, వంకరతనం, పిచ్చి వేషాలు, చిల్లర చేష్టలు అవేమీ లేకపోతే నా వల్ల కాదన్నయ్య. అది నాశనానికి పోయే దారమ్మా. ఎక్కువ మంది వెళ్తున్నారు కదా, చివరికి మీరు నరకాగ్ని పాలు అవుతారంటే ఎప్పుడో నరకంలో పడతాం కదా. ఇప్పుడైతే ప్రజెంట్ ఎంజాయ్ కదా. ఒక తమ్ముడు చర్చికి రావటం ఆగిపోయాడు. ఏంటి బాబు చర్చికి రావట్లేదు అని అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఏముంది చర్చిలో అందరూ సైలెంట్గా ఉంటున్నారు, ఎవరి ముఖం చూసినా సరే సీరియస్గా ఉంటున్నారు, డల్గా ఉంటున్నారు, ఆ చర్చిలో నాకు అసలు ఎంటర్టైన్మెంట్ లేదు, నేను రానన్నాడంట. చర్చికి వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసమా? అంటే వాడిని చూడగానే ఇప్పుడు నేను విశ్వాసులు అందరం కలిసి బల్లె డ్యాన్స్ వేయాలా? మెదడు ఉందా అసలు? చర్చికి వచ్చేది దేవుని గురించి తెలుసుకోవడానికి కదా, భక్తి నేర్చుకోవడానికి కదా. సో ఎంటర్టైన్మెంట్ కావాలి, లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్లు, లోకాశలు కావాలనుకున్న వాళ్ళు దేవుని దారి నడవలేరండి. యేసు ప్రభు వారు 10 మంది కుష్ఠరోగులు బాగు చేస్తే ఒక్కడు మాత్రమే ఆయన వెతుక్కుంటూ కృతజ్ఞతతో తిరిగి వచ్చాడంట. 9 మంది తిరిగి రాలా. ఆ 9 మందిలో ఇంకా వేరే ఒకరిద్దరు కూడా రావాలనిపించలేదా అంటే, బహుశా నేను అనుకుంటా ఒకరిని చూసి ఒక్కడే కదా వాడు యేసు ప్రభు వైపు వెళ్తుంది. ఎక్కువ మంది కృతజ్ఞతతో యేసు దగ్గరికి వెళ్ళాలని అనుకోవట్లేదు కదా. అనవసరంగా ఆ ఒక్కడితో నేను వెళ్తే ఇద్దరం అవుతాం అని చెప్పి ఇంకొకడు, ఎవరికి వాళ్ళు చెడిపోతున్న వాళ్ళను చూసి చెడిపోవడానికి ఇష్టపడుతున్నారు. 10 మంది బాగయ్యారు, 10 మంది వెనక్కి వచ్చి యేసు ప్రభు దగ్గర రావటం న్యాయమా? ఒక్కడే వచ్చి యేసుక్రీస్తుని దర్శించడం న్యాయమా చెప్పండి. యేసు ప్రభు అడిగారు వాడిని. చూడండి, మీ కొరకు ఆ వాక్యం నేను చదివినిపిస్తా. లూకాసు వార్త 17వ అధ్యాయము 17 నుంచి. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదా అని చెప్పాను. చూసారా, 10 మంది బాగయ్యారు కదా, 10 మంది రావాలి కదా, ఒక్కడే వచ్చాడేంటి? 9 మంది ఎందుకు రాలేదంటే, మిగతా 9 మంది రావాలని తెలియక కాదు, తెలుసు, కానీ ఒకడు చెడగొట్టుకుంటున్నారు. ఒకరినొకరు బలపరుచుకోవాలి కదా, ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి కదా. బైబిల్ చదవని వాడిని ఇంకొకడు చదవరా అని చెప్పాలి, ఎందుకు అలా చేస్తున్నావు అనాలి. కానీ చెడిపోయే వాళ్ళు ఇంకొకరిని చెడగొడుతుంటారు. చెడిపోకుండా మౌనంగా ఉన్నవాడు చెడిపోయేటోడిని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాడు. చాలా ఇళ్లల్లో భర్త చెడిపోతే భార్య సరిచేయదు, భార్య చెడిపోతుంటే భర్త సరిచేయడు. ఇద్దరు ఒకరినొకరు ఆత్మీయంగా బలపరుచుకోరు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతుంటారు. ఏమవుతుందంటే దేవుడు వాళ్ళకు దూరం అయిపోతాడు, వాళ్ళకి నెమ్మది కరువు అయిపోతుంది. కొన్నేళ్ల తర్వాత నా దగ్గరకు వచ్చి బాధపడుతుంటారు, బ్రదర్ ఎందుకు మాకు నెమ్మది లేదు, ఎందుకు మాకు సంతోషం లేదు, ఎందుకు మాకు ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదంటే, మీరు ఒకరినొకరు ప్రభు వైపు తిప్పుకోవట్లా, ఒకరినొకరు బలపరుచుకోవట్లా, ఒకరిని ఒకరు మోటివేట్ చేసుకోవట్లా. ఒకరు ఆత్మీయంగా దిగజారిపోతే ఇంకొకరు వాళ్ళని పురికొల్పాలి కదా. అలా కాకుండా ఇద్దరు చెడిపోతే ఇక ఆ ఇంటిని ఎవరు బాగు చేస్తారు? తల్లిదండ్రులు ఇద్దరు లేదా భార్యాభర్తలు ఇద్దరు చెడిపోతే, ఒకరినొకరు చెడగొట్టుకున్నా, ఒకరినొకరు మోటివేట్ చేసుకోకపోయినా ఇక ఆ ఇంట్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటండి ఇంకా కదా. చాలాసార్లు తల్లిదండ్రులు ఇద్దరు దరిద్రులైన సండే వర్షిప్లో పాస్టర్ గారి వాక్యం విని మిగతా విశ్వాసులను చూసి పిల్లలు మోటివేట్ అవుతుంటారు. కానీ అసలు సంఘ ఆరాధన కూడా లేని కొంప అనుకోండి, అది దయ్యాల కొంపలా మారుతుంది కదా. ఇంకా కొంతకాలం తర్వాత ఇక పూర్తిగా దయ్యాలకు నిలయంగా మారిపోతారు వాళ్ళు. కాబట్టి ఇల్లే దేవుని మందిరంలా ఉండాలి, ఒకరినొకరు పురికొలుపుకోవాలి, ఒకరినొకరు మోటివేట్ చేసుకోవాలి. సండే వర్షిప్ అప్పుడు ఒక కుటుంబం మరో కుటుంబాన్ని మోటివేట్ చేస్తుంది, ఒకరిని చూసి ఒకరు ప్రేరేపించబడతారు. కానీ జనరల్గా ఎక్కువ మంది ప్రజలు ఒకరినొకరు చెడగొట్టుకుంటూ ఒకరిని చూసి ఒకరు చెడిపోవడానికి ఇష్టపడుతున్నారు. చివరిగా మరొకటి చెప్పి నేను ముగిస్తానండి. నోవహు గురించి చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. నోవహు ఓడ కడుతున్నప్పుడు నోవహు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు జలప్రలయం రాబోతుందని ముందుగానే హెచ్చరించాడు. కానీ ఎవరూ నోవహు మాట వినలేదు. కేవలం 8 మంది మాత్రమే ఆ ఓడ ద్వారా రక్షించబడ్డారు. ఎవరు వాళ్ళంటే నోవహు, అతని భార్య, అతని 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ తర్వాత ఓడ తలుపు వేసేసిన తర్వాత ఏడ్చారు, అరిశారు, నోవా తలుపు తీ అన్నారు. కానీ దేవుడు ఆ తలుపును బిగించేశాడు, మనుషులు ఎవరు తీయలేకుండా దాన్ని మూసేశాడు.
రక్షించబడే అవకాశం నోవహు కాలంలోని ప్రజలకు కూడా దేవుడు ఇచ్చాడు. కానీ ఎక్కువ మంది ప్రజలు చెడిపోయారు. కానీ ఇక్కడ ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే, చెడిపోతున్న ఆ ఎక్కువ మంది ప్రజలను చూసి నోవహు చెడిపోలేదు. సో నన్ను ఎవరు మోటివేట్ చేసేవాళ్ళు లేరు, నన్ను ఎవరు బలపరిచే వాళ్ళు లేరు, నాకు సరైన పెంపకం లేదు, నా ఇంట్లో నాకు మాదిరి ఎవరు లేరు, నేను విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చా అని చెప్పేటోళ్ళు అందరూ నోవహును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. నోవహును చెడగొట్టేటోళ్ళే, ఎటు చూసినా అందరూ చెడిపోయిన వాళ్ళే నోవహును చెడగొట్టేవాళ్ళే. చెడిపోతున్న వాళ్ళను చూసి ఇతను మోటివేట్ అవ్వాల, ఇతను చెడిపోలేదు, చెడగొడుతున్నా ఇతను చెడిపోలేదు, తన కుటుంబం కూడా చెడిపోకుండా కాపాడుకున్నాడు, తన భార్యను, కుమారులను, కోడలను. నాకైతే నోవహు మాదిరి, నేను చెడిపోను, నా భార్య బిడ్డలను చెడిపోనివ్వను, నేను దిగజారును, వాళ్ళని దిగజారనివ్వను, నాకు అందుబాటులో ఉన్న విశ్వాసులను దిగజారనివ్వను, చెడిపోనివ్వను. నేను ప్రభువుని చేరుకుంటా, వాళ్ళందరూ ప్రభువుని చేరేలాగా ప్రయాసపడతాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు బ్రతకటం, వాక్యానుసారంగా బ్రతకటం, దేవుణ్ణి చేరుకునేలాగా బ్రతకటం అంత ఈజీ ఏం కాదు, అంత సౌకర్యంగా ఇక్కడ ఉండదు. ఇక్కడ ఎక్కువ మంది సహకరించే వాళ్ళు ఉండరు, ఎక్కువ మంది ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, వెంట నడిచే వాళ్ళు ఉండరు, ఒంటరిగానే నడవాలి. కానీ ప్రభు మనతో ఉంటాడు. మరి ప్రభు మాత్రమే ఉంటే, ఎవరూ లేకపోతే ఎలా హాయిగా అనిపిస్తుంది, పిచ్చెక్కదా, బోరు కొట్టదా అంటే, ప్రభుతో సంబంధం లేనోడికి పిచ్చి పడుతుంది. అసలు ఒకసారి ప్రభుతో సరైన సంబంధం పెట్టుకుని చూడండి, ఆయనతో మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండండి, ఆయనతో మంచి ఫెలోషిప్ కలిగి ఉండండి, ఆయనకు మొర పెట్టండి, మీ మొర విని ఆయన మీకు జవాబు ఇచ్చినప్పుడు ఆయన జవాబులు పొందుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా జీవితం. దేవునికి మొర పెట్టడం, మన మొర దేవుడి విని జవాబులు ఇవ్వటం, మనల్ని ఆదుకోవటం, మనకి సహాయాన్ని పంపటం, మనం తప్పు చేస్తే డిప్ప మీద ఒకటి తనటం, తన్నాక వాళ్ళు ఏడుస్తుంటే దగ్గర తీసుకొని ఓదార్చటం, ఇవన్నీ చాలామంది మిస్ అయిపోతున్నారు. ఒకవేళ దేవుడే గనక నాతో ఉండి నన్ను నడిపించకపోతే, ప్రతిరోజు నాతో మాట్లాడకపోతే, నన్ను ఆదరించకపోతే, బలపరచకపోతే, నాకు కావలసినవన్నీ ఆయన సమకూర్చకపోతే, ఇన్ని సంవత్సరాలు ఫారిన్ ఫండ్స్ లేకుండా, ఎక్కడా జీతానికి పని చేయకుండా, నాశనానికి పోయే దారిలో పరిగెత్తే ఎక్కువ మంది జనాల మధ్యలో, ఇట్లాంటి జనరేషన్లో, ఇలాంటి సమాజంలో దేవుని వాక్యం ఉన్నట్టు బోధిస్తూ ఇన్నేళ్ళు ఫుల్ టైం మినిస్టర్ ఉండటం అంటే అసాధ్యం, హైలీ ఇంపాసిబుల్. ఆయన నాతో ఉన్నాడు కనుక ప్రజల అభిప్రాయాలపైన ఆధారపడి బ్రతకండి. అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తా. తప్పైతే ఇంతమంది ఎందుకు చేస్తున్నారు? అందరూ కట్నాలు తీసుకుంటారు కాబట్టి నేను తీసుకుంటా. అందరు నరకానికి వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళిపోతావు రేపు. తప్పేం కాదంటారు చాలామంది. 100 మంది చేసినా తప్పే. అర్థమవుతుందా? ఎవ్వరూ సమర్థించకపోయినా ఒప్పే. యోసేపుకి ఎవరి సపోర్ట్ లేదు, అందరూ ద్రోహమే చేశారు. పోతీఫర్ భార్య కూడా జైల్లో పెట్టించింది, అయినా అతడు తన భక్తిని విడిచిపెట్టలే, నీతిని విడిచిపెట్టలే. వీళ్ళు కదా మనకు మాదిరి. ఎవడో ఎక్కడో దిగజారి బతికేస్తే అదిగో వాళ్ళు చెడిపోయారుగా, ఇదిగో వీళ్ళు చెడిపోయారుగా. ఎంతసేపు చెడిపోయిన వాళ్ళే నీకు ఎందుకు నచ్చుతున్నారు? వాళ్ళనే ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నావు? వాళ్ళనే ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నీకు చెడిపోవాలనే ఉంది, నీకు దిగజారాలనే ఉంది, నీకు వాక్యానుసారంగా బ్రతకాలని లేదు. భక్తిగా బతికే వాళ్ళు నీకు నచ్చట్లా. భక్తిగా బతికే వాళ్ళకి దూరంగా బ్రతకడమే నీకు నచ్చుతుందంటే అర్థం ఏంటంటే, నువ్వు నాశనానికి పోయే విశాలమైన దారిలో వెళుతున్నావు. నీలాంటి వాళ్ళు ఇక చాలామంది ఉన్నారు ఆ దారిలో. వాళ్ళకి అక్కడ పద్ధతి, క్రమము, మర్యాద ఏమీ లేవు. అడిగేవాడు ఎవడూ లేడు. అడ్డగోలుకి ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. చివరిగా వాక్యం ముగించే ముందు ఈ వాక్యం వింటున్న వాళ్ళందరికీ చెప్తున్నా, నా బోధలు విని వాక్యానుసారంగా బ్రతుకుతూ, ఒక పద్ధతిని, క్రమాన్ని పాటిస్తూ బ్రతుకుతున్న వాళ్ళందరికీ దేవుని సేవకుడిగా, దేవుని ప్రతినిధిగా భరోసా ఇస్తున్నా. 1-2 రోజులు ఇవాళ రేపు మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా బాధపడద్దు, కృంగిపోవద్దు. తప్పకుండా ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. నా కోసం బతకండి, నా ఎదుట భక్తిగా ఉన్నట్టు నటించకండి. చాలామంది నా ముందు భక్తిగా నటిస్తారు, నేను లేనప్పుడు ఎంత దిగజారాలో అంత దిగజారిపోతారు. నా వెనక లోకస్తులా బతుకుతారు, భక్తిహీనులా బతుకుతారు, దేవుడు లేని ప్రజల మాదిరిగా బతుకుతారు. నాకు తెలియకపోతే చాలు అనుకుంటారు. స్టీవెన్ నాకు తెలియకపోతే చాలు, వెనకాల మనం ఎన్ని పెంట పనులు చేస్తున్నామో, ఎంత దిగజారిపోతున్నామో అని. నేనేమైనా శిక్షించేవాడినా, దీవించేవాడినా, రక్షించేవాడినా?
దేవుని ప్రతినిధిగా దేవుడు చెప్పమన్న మాటలు అందరికీ చేరవేస్తున్నాను, అంతవరకే కదా. కనుక నన్ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయటం అంతకంటే వెర్రితనం మరొకటి లేదు. నేను అక్కడ ఉన్నా లేకపోయినా, నేను చూసినా చూడకపోయినా మీకు నాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా. కనుక రహస్యంగా మీ పాస్టర్ గారికి తెలియకుండా మీరు చేసే వాక్యానికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయే, అది పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా, గృహప్రవేశమైనా, చావైనా, పెళ్ళి అయినా, ఏదైనా సరే నన్ను అడిగినాక బ్రదర్ వాక్య ప్రకారం ఏం చేయాలని నేను మీకు చెప్పినాక నాకు తెలియకుండా నా వెనక మీరు చేసే పెంట పనులకు మీరు ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లిస్తారు. మీరు రహస్యంగా చేసిన వాటికి పబ్లిక్లో పనిష్మెంట్ అనుభవిస్తారు, దేవుడు శిక్షిస్తాడు. దేవునికి భయపడండి, దేవుని ఇంప్రెస్ చేయండి, నా కోసం బతకండి. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. నేనైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్ నేను ఫాలో అవ్వను. నా పిల్లల విషయంలో ఫాలో అవ్వలేదు, నా ఇంటి విషయంలో ఫాలో అవ్వలేదు, చర్చి విషయంలో కూడా ఫాలో అవ్వను. అందరూ ఎటుపోతే నాకెందుకు, బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో నాకు అదే ముఖ్యం. నాకు నిజం కావాలి, నాకు సత్యం కావాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి బాధ కలిగినా అప్పుడు దేవుడు ఉంటాడు మన వెంట. కాస్త ఇబ్బందులు ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో దేవుడు మనతో ఉండటం వలన మనకి మనశ్శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మనం ఫ్లరిష్ అవుతాం. దావీదు అంతకంతకు వర్ధిల్లును అని రాయబడ్డట్టుగా వీటన్నిటి మధ్యలోనే మనం వర్ధిల్లుతాం, మనం అభివృద్ధి చెందుతాం. వర్ధిల్లటం, అభివృద్ధి అంటే ఏదో ఒక విభాగంలో మాత్రమే బాగుంటాం కాదు. ఓవరాల్గా ఒక మనిషి ఎన్ని విషయాలలో డెవలప్ అవ్వాలో, గ్రోత్ సాధించాలో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.